మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు నిన్న మనం కాలేజెస్ అన్నీ మళ్ళీ క్లోజ్ గురించి బంద్ గురించి మనం మాట్లాడుకున్నాం వీడియోలో. సో ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ఐ కార్డులో కానీ ఎన్ కార్డులో కానీ చూసుకోండి. సో ఇప్పుడు దీని మీద ఇంకోటి రాబోతుంది, అదేంటో కూడా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ నెల 24 నుంచి నిన్న మనం మాట్లాడుకుందేమో ఒక డేటు కాలేజెస్ క్లోజ్ గురించి. సో అది పక్కన పెట్టినట్టయితే చాలామంది కాలేజీలు రన్ అవుతాయని చెప్పేసి పెట్టడం అయితే జరుగుతుంది కదా. సో అది పక్కన పెట్టినట్టయితే ఈ నెల 24 వచ్చేసరికి భారత్ బంద్కి అయితే పిలుపునివ్వడం అయితే జరిగిందనమాట. సో ఆ భారత్ బంద్ గురించి కాలేజెస్ కూడా క్లోజ్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. 22వ తారీఖు రేపు, సో రేపు బుధవారము. సో 24వ తారీఖు శుక్రవారం. సో ఈ శుక్రవారం వచ్చేసరికి ఖచ్చితంగా అయితే కాలేజెస్ కూడా బంద్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఒకరోజు ముందు మీకు నోటీసు సర్క్యులర్ అనేది పంపిస్తారన్నమాట. అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఓకేనా. వచ్చిన తర్వాత మీరు కాలేజీకి కనుక హాలిడే ఇచ్చినట్లయితే అటానమస్ అయినా కానివ్వండి, అఫిలియేటెడ్ కానివ్వండి, కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.